ధనవంతులు ఉండేవారు కాదు కాబట్టి, సంవత్సరానికి ఒక రోజని చెప్పి ప్రత్యేకంగా ఆయా దేవాలయాలకి ఆయా పండుగలుంటాయి. ఆ పండుగ సమయాలనే మనమేమనుకుంటాం అదే ప్రత్యేకమైనటువంటి రోజనుకుంటున్నాం. అదే ప్రత్యేకమైనటువంటి దర్శనం కాదు. ఖచ్చితంగా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హిందువనేవాడు వారానికి ఒక రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఖచ్చితంగా హిందువనేవాడు వారానికి ఒక రోజు ఎళ్లి దర్శనం చేసుకోవాలి. అంతేగాని ప్రత్యేకమైన దర్శనం ఉండదు. ఆ పండగలు ఎందుకలా పెడుతూ ఉంటారంటే, మనం రోజు భగవంతుడికి ఏం పెట్టలేం కాబట్టి, సంవత్సరానికి ఏదో ఒక రోజున తన్ మన్ ధన్, తన్ మన్ ధన్ అంటే ఈ శరీరము, ఈ మనస్సు లేదు ఏదో ఒక వస్తు రూపంలో, ఆహార రూపంలో మనం భగవంతుడికి సమర్పణ చేయాలి కాబట్టి, దాన్ని పండగగా మనం దాన్ని తీర్చిదిద్దుకున్నాం తప్ప, అది ప్రత్యేకమైనటువంటి దర్శనాలు కాదు. భగవంతుడు ఎక్కడైనా చెప్పాడేటి నువ్వు ఫలానా టైంలో రా, ఫలానా రోజు రా అని చెప్పి. సో, ఇది ఎక్కడ పుస్తకాల్లో లేదు. గమనించండి. మనం అలా వెళ్తున్నాం కాబట్టే కొన్ని దేవాలయాల్లో తొక్కిసలాట్లు అవుతున్నాయి. మనం అలా వెళ్తున్నాం కాబట్టే ఆ తొక్కిసలాట్ల వల్ల పరాయి మతస్థులకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి హిందువులారా వారానికి ఒక రోజు గుడికి వెళ్ళండి. కానీ ఫలానా రోజు వెళ్ళాలని లేదు. అయితే ఇలా అనగానే కొంతమంది మేధావులకు ఒక సందేహం వస్తుంది. శనివారం వెంకటేశ్వర స్వామి, మంగళవారం హనుమంతుడు. యెస్. ఆయా రోజులు వాళ్ళకి ప్రత్యేకమే కాదంటలేదు. అంతేగాని ప్రత్యేకమైనటువంటి ఫలానా రోజని ఉండదు. కాబట్టి ఆయా రోజులు వాళ్ళకి ప్రత్యేకమే. నువ్వు ఆ రోజుల్లో వీలుంటే ఇల్లు, లేదు మిగతా రోజుల్లో వీలున్నప్పుడైనా వెళ్ళొచ్చు. మంగళవారం హనుమంతుడి రోజు ఏ ఆదివారం వెళ్తే కొట్టేస్తాడా? కొట్టడు కదా! కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. నా భక్తుడొస్తాడు, నన్నేమడుగుతాడో, తనకి నేనేమైనా ఇద్దాము అని చెప్పి రెడీగా ఉంటాడు. మీరు గమనించండి పూర్వం రోజుల్లో మన అవ్వలు ఎవరైతే ఉంటారో, మన నాన్న వాళ్ళ అమ్మ గాని, మన అమ్మ వాళ్ళ అమ్మ గాని అంత వయసు అయిపోయినా కూడా నా మనవడో, మనవరాలు నా దగ్గరికొస్తే ఏమిద్దామా అని చెప్పి అప్పుడు పూడి గుడిసెలైనా కూడా వాటిల్లో దాచిపెట్టేవారు ఎంతో ప్రేమతో. అంతకన్నా ఎక్కువ ప్రేమతో భగవంతుడిని ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా నీ భక్తికి, నీ యొక్క ఆచరణకి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఫలానా రోజు వెళ్ళాలని ఎక్కడ శాస్త్రంలో లేదు. ఓకే గురుగారు. ఇప్పటివరకు ఆలయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆలయాల్లో దేవతలు ఉంటారు కదా! ఇష్ట దేవతా తత్వం మీద మాట్లాడుకుందాము. ఇష్ట దేవతను అసలు ఎలా నిర్ణయించుకోవాలి? జన్మ రాశి ప్రభావం ఏమైనా ఉంటుందా దాని మీద? నక్షత్రం ప్రభావం ఏమైనా ఉంటుందా? అలా ఏమైనా నిర్ణయించుకోవాలా? ఇష్ట దేవతను ఎలా నిర్ణయించుకోవాలి? చాలా మంచి ప్రశ్న. ఇది ఇప్పటివరకు నాకు తెలిసి ఏ ఛానల్‌లో కూడా అడగలేదు. ఏ యాంకర్ కూడా అడగలేదు ఇది. నన్నే కాదు ఎవరిని అడగలేదు. ఇష్టదేవత అందులోనే ఉంది. ఇష్టదేవత నీకిష్టమైనటువంటి దేవత. ఉదాహరణకి నేనున్నాను. నాకు భారతమాత అంటే ఇష్టం. నా ఇష్టం అది. అంటే నా మనసులో కలిగిందది. నేనెందుకు భారతమాతని ఇష్టపడ్డాను? భారతమాత అంటే ఏంటి? ఈ యొక్క నేల, ఈ భూమి, ఈ ప్రకృతి. రత్నాకరాదౌతపదం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజర్షరత్నాట్యం వందే భారత మాతరం. అంటే ఆ సేతు హిమాలయాల నుంచి ఈ సేతు హిందూ మహాసముద్రం వరకు అటు అటక్క నుంచి ఇటు కటక్క వరకు ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం అణువణువు రాయి రప్ప చెట్టు చీమ పుట్ట ప్రతి జంతువు పక్షి ప్రతి మనిషి కూడా పవిత్రమైంది. అందుకే దీన్ని భరతఖండే భరతవర్షే జంబూద్వీపాదే ద్వీపకల్పే వైమంతరే అని ఎందుకంటున్నావు అంత పవిత్రమైంది. అందుకే ఇది పుణ్యభూమి, వేదభూమి, తపోభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, అన్నపూర్ణ భూమి. అటువంటి భారతమాత ఈ దేశం ఉంటేనే ఈ దేవాలయాలు ఉంటాయి. ఈ ప్రకృతి ఉంటేనే మనిషి అయినా జంతువైనా పక్షి అయినా జీవించడానికి మనుగడ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ప్రకృతే భారతమాత, ఈ నేలే భారతమాత. కాబట్టి ఇంత అర్థం ఉంది కాబట్టే నేను ఒక సన్యాసిని అర్థంతో కొనుక్కున్నటువంటి ఇష్టాన్ని కలిగి ఉన్నాను కాబట్టే నాకు భారతమాత అంటే ఇష్టం. అందుకే నేను భారతమాతని ఆరాధిస్తాను, భారతమాతని పూజిస్తాను. సో ఎవరి మనసుకి ఏ దేవుడు ఇష్టం ఉంటుందో కొంతమందికి
భయం ఎక్కువగా ఉంటుంది. భయాన్ని ఎవరు పోగొడతారు? హనుమంతుడు. అందుకే హనుమంతుడిని ఇష్టపడతారు. దీనికి నక్షత్రం బట్టి ఇష్టదేవతలు ఉండరు. రాశి బట్టి ఇష్టదేవతలు ఉండరు. నక్షత్రం, రాశి ఎందుకు చెబుతామంటే, నువ్వు పుట్టినటువంటి గడియలు ఏవైతే ఉంటాయో, ఆ గడియల్లో వచ్చే రాశి, నక్షత్రం ఏదైతే ఉందో దాని ద్వారా లగ్నము, తారాబలము, వీటి ద్వారా అదృష్ట సంఖ్య, వీటి ద్వారా నీ జాతకాన్ని నువ్వు 14 సంవత్సరాల వరకు ఏం చేయొచ్చు, 7 సంవత్సరాల వరకు నీకేం కలుగుతుందో తెలుసుకోవడానికి. లేదా ఒక అమ్మాయి, అబ్బాయి యొక్క వివాహం చేసుకుంటే వాళ్ళు కలిసి ఉంటారా? కలిసి ఉండకపోతే ఏంటి? ఇవి తెలుసు. జాతకరీత్యా తెలుసుకోవడం తప్ప దైవానికి, నక్షత్రానికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే గురుగారు కొంతమంది ఒక్క దేవతను మాత్రమే ఇష్టపడుతుంటారు. కొంతమంది 2, 3 దేవతలను ప్రార్థిస్తుంటారు. ఒక్క దేవతను మాత్రమే ప్రార్థిస్తే మోక్షం వస్తుందా? నలుగురు, 5 దేవతలను నువ్వు ఆరాధించావనుకో, ఎవరి మీద నువ్వు మనసు పెడుతున్నట్టు పూర్తిగా? మనవాడిగా వద్దాం. నువ్వు చేసే పని ఒక పనే నువ్వు మనసు పెట్టి చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. ఓకే. నువ్వు ఒకేసారి 4, 5 పనులు చేస్తే ఏమవుతుంది? అది సక్సెస్ అవ్వదు. అందుకే చాలా మంది మా దగ్గరికి వచ్చి అంటారు, ఆదివారం గురువుగారు ఇన్ని వ్యాపారాలు చేస్తాను, ఏది సక్సెస్ అవ్వట్లేదని అంటారు. ఎందుకని? అది ఒకదానిలో మనసు పెట్టట్లేదు కాబట్టి. అలాగే నువ్వు భగవంతుని ఏదో ఒకదాన్ని ఎంచుకో, ఏదో ఒక దైవాన్ని నువ్వు ఎంచుకో. అసలు నీకు ఇంకా తెలియని విషయం ఏంటంటే, నువ్వు అన్ని దేవుళ్ళు మొక్కుతావంటే నువ్వు ఎందులో కూడా భగవంతుని చూడలేనట్లే. నువ్వు చేసే పనిలో భగవంతుని చూడు, మీ అమ్మలో భగవంతుని చూడు, నీ భార్యలో భగవంతుని చూడు, నీ పిల్లల్లో భగవంతుని చూడు. కాబట్టి ఏ రూపమైన